ప్రెజెంట్ ఇప్పుడు ఈ గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా సఫర్ అవుతుంది ఎల్‌పీజీ గ్యాస్ సంబంధించి విషయంలో. వాస్తవానికి నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఓ పక్కన. అయినా కూడా గ్యాస్‌కి సంబంధించి సంక్షోభం ఒకటి. అలాగే ఇప్పుడు పెట్రోల్. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటున్నారు తప్ప తగ్గే పరిస్థితి కనిపించదు అనేసి అంటున్నారు. బట్ గ్యాస్ ఏజెన్సీస్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక లెటర్‌లో ఇవన్నీ అవాస్తవాలు. అంటే ఒక ప్యానిక్ సృష్టిస్తున్నారు. ఒక ప్యానిక్ భయంకర వాతావరణం కల్పిస్తున్నారు. స్కార్సిటీ కన్నా ఎక్కువ అని చూపిస్తారు ఒకటి. ఇంకొకటి భవిష్యత్తులో స్కార్సిటీ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి అల్లరి చేసే తప్ప మనకి రాదని ఇంకొకటి. ఇప్పుడు ఇంత బెనిఫిట్స్ ఏం చేస్తున్నారు? రేపు దొరదేమో బ్లాక్ తెచ్చి పెట్టుకుందాం, రేపు పెట్రోల్ దొరకదేమో బ్లాక్లో తెచ్చి పెట్టుకుందాం అనే ఒక ఆతృత పెరుగుతుంది. అంటే ఒక ప్యానిక్ సృష్టిస్తారు. నిజమైనటువంటి సంక్షోభం ఇంకా రాలేదు. ఒక ప్యానిక్లో ఉన్నటువంటి సమస్య ఉంది. ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకే, యుద్ధం 15 రోజులు జరిగితే తప్పనిసరిగా మన దేశానికి కాదు ప్రపంచానికి వస్తుంది. ఓకే, మనం పోయిన కట్టెలు పెట్టుకోవడం మొత్తుకునే 60-70% ప్రజలు మన భారతదేశంలో కట్టెలు పెట్టుకుని మంట వేసుకుని బతికిపోతారు. కానీ మిగిలిన దేశాలకు కుదరదు. యూరోప్ దేశాలలో కట్టెలు పోయి ఎక్కడ కనపడతారు. అవును. సో మన దగ్గర ఆ సదుపాయాలు కూడా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు గ్యాస్ లేకపోయినా 60-70% ఆఫ్ ది పీపుల్ హాయిగా బతకగలరు. గ్యాస్ లేకపోయినా వంట సరుకులుగా బతకగలరు. ఇంకా ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు ఇదే యుద్ధం కారణంగా ఇప్పుడు ఈ పెట్రోల్ గ్యాస్ సమస్యలు కాకుండా సో నిత్యావసర వస్తువులు పెరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇంకా కూడా చాలా చాలా ఏరియాస్లో ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి ఇండియా ఎదుర్కోబోతుంది? ఒకటి, మన భారతదేశం వ్యవసాయదాత్మక రాష్ట్రం. ఈ వ్యవసాయ రైతులు పండించేటువంటి అనేక పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసం, తర్వాత స్పైసెస్, బియ్యం, మళ్ళీ ఇవి ఉన్నాయి సన్న బియ్యం ఏమంటారు దాన్ని, అవన్నీ కూడా మొత్తం ఆగిపోయినాయి. పోవడం లేదు. అంటే మార్కెట్లో సముద్రం పోవడం ఆగిపోయినాయి. మొత్తం నాశనం అయిపోయింది. రైతాంగం నాశనం వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అంటే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే కొంచెం ఎదురుతుంది. మళ్ళీ ఇంపోర్ట్ అంతే పడిపోయింది. సాధ్యం కాలేదు. ఎప్పుడైతే గ్రామీణ వ్యవస్థ దెబ్బతిందో మొత్తానికి సంక్షోభం వచ్చేస్తుంది. ప్రతి పెద్ద దేశం కొన్ని రావాల్సింది మనకి, అవి రావడం ఆగిపోతుంది. అన్ని రకాల సంక్షోభం వచ్చే మాట వాస్తవం. తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇప్పుడు పెట్రోలు డీజిల్ పెరుగుతునుకుంటున్నాం. పెట్రోలియం ద్వారా అనేక ఉత్పత్తులు వస్తాయి, ఆహార సంపదలు అనేక ఉత్పత్తులు వస్తాయి. అవన్నీ దాంట్లో పెరిగిపోతాయి. ఇప్పుడు మనం ఈ కాఫీ చేస్తాము, దీనికి సంబంధించినటువంటి యంత్రాలు అంతుంటాయి. దానికి ఆయిల్ కావాలా, అది కూడా పెరిగిపోద్ది. అందులో పెట్రోలియం ప్రోడక్ట్స్ మొత్తం పెరిగిపోతాయి. మన దేశంలో ఉన్న సంపదలు కూడా దాన్ని మీరు ఏమైనా చేసుకోవాలంటే కూడా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వల్ల దాంట్లో పెరిగిపోతాయి. కాబట్టి సంక్షోభం వచ్చే మాట వాస్తవమే. సంక్షోభం గ్యారంటీగా వచ్చే అవకాశాలు అయితే కనుక పెరిగితే ఇంకా కూడా పెరిగితే సంక్షోభం వస్తాయి. సో రీసెంట్గా మోడీ గారు చేసిన కామెంట్స్, సో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలర్ట్గా ఉండండి అన్నట్టుగా ఒక సంకేతం ఇచ్చారు ఆయన. ఎంతసేపు అయినా ప్రజలపైన దాడి చేస్తాడు కానీ లాక్డౌన్ రావాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా చెప్పిన మాట వాస్తవం. లాక్డౌన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరో వస్తూ ఉంది. దాన్ని ఆయన పరిష్కారం చేయకుండా మనల్ని బెదిరిస్తే ఎట్లా? ప్రధానమంత్రి ఎందుకు మనల్ని కాపాడాలనుకున్నాడా, లేకపోతే మనల్ని గొర్రెల్లాగా మాంసగడ్డి అడ్డీలు పంపడానుకున్నాడా? మనల్ని కాదు చెప్పాల్సింది ఆయన. ఈ సంక్షోభానికి మూల కారణం మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. అసలు అర్థం ఎందుకు అంటే ఎవరైతే కల్పిస్తారో ఆయన ఒక మాట, వాళ్ళది 20-30 కోట్ల జనాభా అంటే మరి 140 కోట్ల జనాభా, మరి పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది. మనం ఎప్పుడు ఏ దేశం మీద కాలు దోవలేదు. మనం ఒక బంగ్లాదేశ్ వచ్చిన సంవత్సరం అది కూడా తప్ప అని మనకెంత ఉండకూడదు. ఇందిరాగాంధీ ఏం చెప్పింది ఒకసారి అమెరికా వాళ్ళతో, ఇదేంటి సోవియట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండకూడదు, బంగ్లాదేశ్ పైన మీరు పట్టించుకోకూడదంటే, మాకున్న ఫ్రెండ్స్లో ఒకరి గురించి ఒకటి వదులుకోవాల్సిన పని నాకేం లేదు, ఒకరి గురించి ఇంకొక ఫ్రెండ్ వదులుకోవాల్సిన అవసరం నాకు లేదనేసి బ్లైండ్గా చెప్పగలిగింది. ఇందిరాగాంధీ ఉన్నదంటే 10% ధైర్యం లేదండి మన మోడీకి. ఇదేనా ఆయన ముందుకి అంటే మహాత్మ చేయడానికి వీళ్ళు ఇది ఎప్పుడు అయిపోతున్నాడు. ఈ సంక్షోభాలకు మొత్తం మూల కారణం ట్రంప్ అయితే, ట్రంప్ని సపోర్ట్ చేసే మోడీ బాగా మన ఇండియాకి సఫర్ అవ్వడానికి కారణం ఆయన అంటారు. న్యాచురల్లీ